తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అవసరానికి మించిన కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజలకు తెలియజేశారు. నిన్న సాయంత్రం జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, ఎస్పీ డి నరసింహకిషోర్, కొత్తగా విధుల్లో చేరిన అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మతో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లోని బంకుల వద్ద కనిపిస్తున్న రద్దీకి ప్రధాన కారణం భయాందోళనతో అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడమేనని, కొందరు నిల్వ చేసుకునే ప్రయత్నాలు చేయడం వల్ల కొద్ది బంకుల్లో తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 200 పెట్రోల్ బంకులు ఉండగా వాటిలో 177 ప్రభుత్వ రంగానికి, 23 ప్రైవేటు రంగానికి చెందినవని తెలిపారు. ప్రస్తుతం 17 బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోయినప్పటికీ సరఫరా వ్యవస్థ క్రమంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. జిల్లాలో 1219 కిలోలీటర్ల పెట్రోల్, 1032 కిలోలీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. రోజువారీగా సుమారు 477 కిలోలీటర్ల పెట్రోల్, 577 కిలోలీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోందని వివరించారు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అదనపు సరఫరాలు అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా రైతులు, వరి కోత యంత్రాలు మరియు వ్యవసాయ అవసరాలకు డీజిల్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే 2-3 రోజుల్లో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంధన కొరత, ఇతర సమస్యలపై జిల్లా హెల్ప్ లైన్ నంబర్ 8074661259 సంప్రదించాలని, రాష్ట్ర స్థాయిలో 1967 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సూచించారు. అంతకుముందు సెంట్రల్ జైలు పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో మనకి సుమారుగా 200 పెట్రోల్ బంక్స్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఉంటే, ఓఎంసీ పెట్రోల్ బంక్స్ 177 పెట్రోల్ బంక్స్ ఉన్నాయండి, అండ్ డీజిల్ బంక్స్. ఇందులో మనకి ప్రెజెంట్ స్టాక్ అవైలబుల్ మన జిల్లాలో చూసుకుంటే 1032 కిలోలీటర్స్ ఆఫ్ హెచ్ఎస్డి ఉంది, 1219 కిలోలీటర్స్ ఆఫ్ ఎంఎస్ ఉంది. అంటే మనకి డైలీ ప్రతిరోజు మన యావరేజ్ డీజిల్ సేల్స్ చూసుకుంటే 370 కిలోలీటర్స్ పర్ డే మన జిల్లాలో మన యావరేజ్ డీజిల్ సేల్స్ జరుగుతాయి. అందులో ఈరోజు ఇప్పటికీ చూస్తే మన జిల్లాలో 560 కిలోలీటర్స్ యాజ్ ఆన్ నౌ ఆల్రెడీ మన అందరికీ కూడా పబ్లిక్ ఇవ్వడం జరిగింది, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డీజిల్. సో ఇందులో చూసుకుంటే మనకి మేజర్గా ప్రస్తుతం 17 బంక్స్ డ్రైఅవుట్లో ఉన్నాయి, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ ఐఓసిఎల్ కలిపి. మేజర్గా ఏంటి అంటే మనకి ఓవరాల్గా డీజిల్ సప్లై నిన్న సండే కొన్ని చోట్ల గ్యాప్ రావడం వల్ల కొన్ని చోట్ల డ్రైఅవుట్స్ ఇవన్నీ ఉన్నా సరే, ఈరోజు మొత్తం అన్నీ కూడా మార్నింగ్ సీఎం గారు క్లియర్ కట్ టెలికాన్ఫరెన్స్ ప్రతి ఓఎంసీ కంపెనీస్ తీసుకొని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఓఎంసీ కంపెనీస్ కూడా ఈరోజు పొద్దున్న 5 నుంచి వాళ్ళ ట్రక్స్ ఇవన్నీ ఆపరేట్ చేసుకుని సప్లై అనేది పెంచడం జరిగింది. మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ మేజర్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఎంత సప్లై చేసినా లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా సుమారుగా 30% అన్న యావరేజ్ ప్రతిరోజు ఎక్కువ సప్లై చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈ ప్యానిక్ బయింగ్ రకరకాల కారణాల వల్ల, అపోహల వల్ల ప్యానిక్ బయింగ్ అనేది మన పబ్లిక్లో వచ్చి డీజిల్ ఉండదేమో అనే ఉద్దేశంతో చాలామంది లైన్లో వెయిట్ చేయడం, అయిపోతుందేమో అనే ఉద్దేశంతో అవసరమైన దానికంటే ఎక్కువ కొనడం లాంటివి చేయడం వల్ల ఎంత సప్లై చేసినా సరే ఫాస్ట్గా మనకి డిప్లీట్ అయిపోతూ వచ్చింది. ఒక 1 or 2 డేస్ మనకు అవసరం ఉన్నంత వరకు మనకి డీజిల్ అవైలబిలిటీ ఉంది. 30% అధికంగా కూడా జిల్లా యాజ్ అ హోల్గా తీసుకుంటే వస్తూ ఉంది. ఒక 1 or 2 డేస్ కనుక ఈ మనకి అవసరమైన మేరకు వరకు ఈ అపోహలు ఇవన్నీ నమ్మకుండా అవసరమైన మేర వరకు కనుక మనం డీజిల్ తీసుకున్నట్టయితే ఇష్యూ అంతా కూడా మనకి స్టెబిలైజ్ అయిపోతుంది. నా వైపు నుంచి ప్రజలను కోరుకునేది ఇదే. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించేలా నగరపాలక సంస్థ పరిధిలోని పార్కుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. ఈ రోజు ఉదయం అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మతో కలిసి ప్యాకేజ్ 2లోని బాలాజీ నగర్, పూర్ణచంద్రరావు లేఅవుట్ పార్క్, బొగ్గుల దెబ్బ పార్క్, షిరిడి సాయినగర్ పార్క్, శంభూనగర్ పార్కులను సందర్శించి ప్రణాళికాబద్ధంగా ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు పలు సూచనలు చేశారు. ప్రతి పార్కులోనూ కనీస వసతులు ఉండేలా చూడాలని, త్రాగునీరు, టాయిలెట్లు, లైటింగ్, ప్రహరీ గేటు, వాకింగ్ ట్రాక్, గ్రీనరీ ఉండేలా చూడాలన్నారు. అనంతరం సాయికృష్ణ నగర్ పార్కును సందర్శించి వాకర్లతో మాట్లాడారు. మరమ్మతులకు గురైన జిమ్ పరికరాలు, చిన్నారుల ఆట వస్తువులను తక్షణమే బాగు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పార్కులో మట్టితో వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా వృద్ధులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ప్రజలను భాగస్వాములు చేసి పార్కు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఈఈ మాధవి, ఎంహెచ్ఓ వినూత్న, ఏడీహెచ్ అనిత, డిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సార్ వాకింగ్ ట్రాక్ కూడా డిస్టర్బ్ అయిపోయింది సార్, అన్ని వినిగి అయిపోయింది సార్. ఇవన్నీ చిల్డ్రన్స్ ఆడుకునే అన్ని కూడా డిస్టర్బ్ అయింది సార్. చాలా కాలం ఉంది సార్. ఓపెన్ జిమ్ లో కూడా ఇష్యూ ఉందా? దాంట్లో కూడా 3 ఐటమ్స్ డిస్టర్బ్ అయింది సార్. అదే చిల్డ్రన్ కాంట్రాక్టర్ లైబిలిటీ కదా, అది కాదు. దిస్ కంపెనీ గివ్స్ వారంటీ 5 years. 5 years కి ఇస్తారు. ఇది 5 years అయిందా లేదా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. అవలేదు కదా, 5 years వాళ్ళకి కంపెనీ వస్తుంది కదా. ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సామాన్య దివ్యాంగ ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను విని పరిష్కరిస్తూ ఈ మధ్య తరచూ తనలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ఈ రోజు అలాంటి సంఘటనే జరిగింది. రాజమహేంద్రవరంలోని తన నివాసం నుంచి పర్యటనకు బయలుదేరిన దుర్గేష్ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం పెన్నేటివారి వీధికి చెందిన కోలాడి సత్యవేణి అనే దివ్యాంగురాలు ఎదురయ్యారు. కారు దిగి వచ్చిన ఆయన ఆమె వేదనను ఓపికగా విని అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. 90% వికలాంగత్వం కలిగిన తనకు అందుతున్న 6,000 నెలవారీ పెన్షన్ వైద్య ఖర్చులు కూడా సరిపోవడం లేదని, నిబంధనల మేరకు ఈ నెలకు 15,000 పెన్షన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. త్వరలో మంజూరు చేయబోయే కొత్త పెన్షన్ల జాబితాలో సచివేడి పేర్లు చేర్చి ఆమెకు అందాల్సిన 15,000 రూపాయల పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటారని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో సచివేడి ఎంతో ఊరట చెందారు. బ్రెయిన్ స్ట్రోక్ తో విధి నిర్వహణలో మరణించిన 2012 బ్యాచ్ కు చెందిన వెల్లా ప్రసాద్ అనే కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత కింద 1,25,000 రూపాయలు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ అందజేశారు. 2012 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ స్వచ్ఛందంగా విరాళాలు సమీకరించి 4,04,000 జిల్లా వ్యాప్తంగా పోలీసులు సమకూర్చిన 90,000కు పైగా నగదును ఎస్పీ ప్రసాద్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు లేదా అనారోగ్య కారణాలతో మరణించిన సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. సిబ్బంది స్వచ్ఛందంగా విరాళాలు సమీకరించి అందజేయడం ఎంతో ప్రశంసనీయమైన ఆదర్శప్రాయమని అభినందించారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన బ్యాంకు అధికారులు రూల్స్ పేరిట సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనేందుకు ఒడిశాలోని కియోంఝర్లో జరిగిన ఈ అమానవీయ సంఘటనే నిదర్శనం. మరణించిన తన సోదరి ఖాతాలోని సుమారు 19,300 రూపాయలు ఇప్పించాలని ఒడిశాలోని కియోంఝర్ జిల్లా దియానరి గ్రామానికి చెందిన జితు ముండా అనే వ్యక్తి బ్యాంక్ అధికారులను కోరారు. అయితే అధికారులు మూర్ఖంగా ఆమె స్వయంగా రావాలని లేదా మరణ ధృవీకరణ పత్రం, వారసత్వ పత్రం సమర్పిస్తేనే నగదు ఇస్తామని చెప్పడంతో తీవ్ర నిరాశకు లోని ఆ వ్యక్తి సోదరి సమాధిని తవ్వి మండుటెండలో ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకువెళ్లాడు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో బ్యాంక్ అధికారుల తీరును ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించలేకపోతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. కూటమి ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత సమస్య తలెత్తింది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్. నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా స్వీయగణన ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి. పిలుపునిచ్చిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇది ప్రజల్లో భయాందోళన కలిగిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, ఆయిల్ కంపెనీల వద్ద సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. సప్లై ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా సకాలంలో బంకులకు ఇంధనం చేరేలా ప్రభుత్వం ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. కేవలం కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడక్కడ సరఫరాలో స్వల్ప ఆలస్యం జరిగితే వాటిని వెంటనే పరిష్కరించి ఇంధనం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ ప్రతిపక్షాలకి తెలుసు కదా వాళ్ళ సంగతి, వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. యుద్ధ కారణంగా, యుద్ధం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. యుద్ధం కన్నా ముందు కూడా ఏంటంటే ప్రజలకి భయం ఏంటంటే పెట్రోల్, డీజిల్ దొరకదని చెప్పి ప్యానిక్లోకి వెళ్ళిపోయి, ఆ ప్యానిక్లో ఏ రకంగా కోవిడ్ టైంలో అయితే ప్యానిక్లోకి వెళ్ళిపోయారో ఆ రకంగా ప్యానిక్లోకి వెళ్ళిపోయి స్టోరేజ్ చేసుకోవడం వల్ల యూసేజ్ పెరిగింది. వాస్తవానికి రిక్వైర్మెంట్కి ఎక్కడ తక్కువ లోటు లేదు, కానీ రిజర్వ్స్ పెట్టుకోవడం కోసం వీళ్ళందరూ ఎక్కువగా తొందరగా ప్రజలు మరి
ఇదవటం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తూ ఉన్నారు. అవసరాలు తగ్గట్టుగానే ఆయిల్, డీజిల్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ కూడా లోటు రాదు. కాకపోతే ప్రజలు ఎక్కడ కూడా పానిక్ అవ్వద్దని చెప్పి, అలాగే కొంతమంది ప్రచారం చేస్తారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది ప్రచారం చేస్తారు. అలాంటి ప్రచారాలు మానుకోండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మీరు చేయొద్దు. ప్రభుత్వం సప్లై చేయడానికి అన్ని రకాలుగా సప్లైస్ ఉన్నాయి. కానీ కేవలం ఈ పానిక్ సిచ్యువేషన్ లాంటిది క్రియేట్ చేస్తున్నారు కాబట్టి తాత్కాలికంగా ఇబ్బంది వచ్చింది. డెఫినెట్గా అన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో వాహనదారులు గత 3 రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరుకుల రవాణా నిలిచిపోయిందని, కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు దాన్ని రాష్ట్రాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడటం లేదని ప్రశ్నించారు. గడిచిన 3 రోజులుగా రాష్ట్ర ప్రజలు పెట్రోల్ కి, డీజిల్ కి కొరతతో విపరీతమైనటువంటి అగచాట్లు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన. భారతదేశంలో నాకన్నా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి లేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటలు కోటలు దాటిస్తారు. సొరకాయలు కోసేస్తుంటారు. నాకంత ముందు చూపు లేదు అంటే, నేను చంద్రబాబు నాయుడికి ఉన్నంత ముందు చూపు ఈ భారతదేశంలో మోడీ కూడా లేదని చెప్పని గప్పాలు కొడుతుంటారు. అసలు ఆయన కోసే సొరకాయలు ఇక వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు చెప్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏముందంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు చాలని చెప్పి ఆయన డబ్బాలు కొడుతుంటారు. అసలు వీళ్ళు కోసే సొరకాయలకి అసలు మామూలు రాష్ట్రంలో పండే సొరకాయలు వేయి చాలు. ఇన్ని డబ్బాలు కొట్టేటువంటి వీళ్ళు ఇవాళ ఈ స్థితి ఎందుకు వస్తుంది? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేకపోతున్నారా? అంటే ఇవాళ పెట్రోలు, డీజిల్ కి బారులు తీరితే కేవలం మీకు కనపడేది మోటార్ సైకిల్ క్యూ కనపడుతుందేమో, కానీ ఈ మోటార్ సైకిల్ క్యూ కాకుండా ఈ పెట్రోల్ అగచాట్ల మాటున పేద మధ్యతరగతి వర్గాల బతుకులు నలిగిపోతున్నాయి అనేది, భోజనానికి ఇబ్బంది పడే పరిస్థితులు అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లేదా లోకేష్ నాయుడు గారికి ముగ్గురికి కూడా స్పృహ లేకపోవటం ఎంత దురదృష్టం. ఇది మొక్కుబడి చర్యగా నిన్న సివిల్ సప్లైస్ అధికారులతో నారా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టిన తర్వాత కష్టాలు ఇంకా పెరిగినాయి, లైన్లు ఇంకా పెరిగినాయి. అంటే నగరాల్లో ప్రజల యొక్క ఇబ్బందులే ఇట్లా ఉంటే ఇక మారుమూల పల్లెటూరుల పరిస్థితి. ఇవాళ కాయగూరల ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, మామిడికాయలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, సరుకులు ఒక చోట నుంచి ఒక చోటకి మార్చాలంటే, తీసుకెళ్లాలంటే, రవాణా చేయాలంటే డీజిల్ లేని, మత్స్యకారులు బోటుకి ఏటకెళ్లాలంటే ఇవాళ వేట నిషేధం అనుకోండి. కానీ ఇవాళ ఏది చూసుకున్నా ఇవాళ కాంట్రాక్టులు కూలీలకు వెళ్లాలంటే అక్కడ కాంక్రీట్ మిక్సర్లు ఆడని పరిస్థితి, కూలీ లేని పరిస్థితి. కాంక్రీట్ వే అంటే మిక్సర్లు కాదు, లిఫ్టులు కూడా పనిచేయని పరిస్థితి. అన్నిటికీ డీజిల్ కావాలి. బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నాయంటే బ్లాక్ మార్కెటింగ్, ప్రతిదీ వ్యాపారస్తులకి పండగలాగా ఉంది. అంటే బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి పండగలాగా ఉంది. ఇవాళ ఎందుకు మీ అనుభవం చెప్తున్నా, ఇవాళ భారతదేశం నడుపుతున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం చంద్రబాబు మా భుజాల మీద ఉందని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీలు లేకపోతే కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ లేదు. కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ నడిచేదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల మీద, తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీల మీద. మరి ఈ రాష్ట్రానికి మీ పలుకుబడి వాడరా? కేంద్రంలో మీ పలుకుబడి దేనికి వాడుతున్నారా అంటే గేట్లు ఎత్తేసి హద్దులు లేని అప్పులు తేవటానికి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈడీ రైడ్లు చేయించటానికి. ఇవాళ నేను చెప్పట్లా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడే చెప్తున్నాడు. తమ్ముడు చెప్తున్నాడు, ఈడీ రైడ్లు చంద్రబాబు నాయుడు గారు చేయించారు మా మీద అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మీరు 22 మాసాల్లో చేసి పారేసారు. దానికి తప్పితే దేనికి పనికొచ్చింది? మీరు ఇవాళకే అప్పుల పేరు చెప్తారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత సమస్య తలెత్తిందని వైసీపీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఈ సమస్య మన రాష్ట్రంలోనే తలెత్తిందన్నారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం దారుణమైన పాలన చేస్తోందని, అందుకే డీజిల్ పెట్రోల్ కొరత సమస్య తలెత్తిందని విమర్శించారు. పంట చేతికొచ్చే సమయంలో డీజిల్ కొరత కారణంగా ఆక్వా వ్యవసాయ రైతులు నష్టపోతున్నారని, వేసవి కాలంలో కరెంటు కోతల నేపథ్యంలో ఆక్వా రైతులు డీజిల్ పైనే ఆధారపడాల్సి వస్తుందని గుర్తు చేశారు. మాది డబుల్ ఇంజిన్ సర్కార్, దూసుకుపోతున్నాం, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు డబ్బాలు కొట్టుకుంటున్నారని, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయో సూపర్ ఫ్లాప్ అయ్యాయో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. మన అందరం కూడా చూస్తున్నాం గత 3 రోజుల నుంచి కూడా. నిజంగా ఇది ప్రభుత్వ వైఫల్యమని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. పక్క రాష్ట్రాల్లో అటు తమిళనాడులో కానివ్వండి, లేకపోతే చెన్నైలో కానివ్వండి, లేకపోతే ఇటు ఒరిస్సాలో కానివ్వండి, లేకపోతే ఈ పక్కన ఉన్నటువంటి మన బోర్డర్ అయినటువంటి తెలంగాణ కానివ్వండి, ప్రతి చోట కూడా డీజిల్ ఎక్కడ కూడా చిన్న కొరత కూడా లేదు. కానీ మన రాష్ట్రంలోనే ఈ కొరత ఉందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మన ప్రభుత్వం ఎంత దారుణమైన పరిపాలన చేస్తుందన్నది మన అందరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఆక్వా రైతులు కానివ్వండి, సాగు చేసేటువంటి రైతులు కానివ్వండి, ఇప్పుడు పంట చేతికొచ్చి వాళ్ళ కోత కోసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందంటే దాని అంతటికీ కూడా కారణం ప్రభుత్వ వైఫల్యమే. నిజంగా ఈ రోజు డీజిల్, పెట్రోల్ లేకపోవడం అన్నది ఎంత దారుణమైన విషయం అన్నది ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనించి, నిజంగా ఏదైతే ఆక్వా సాగు ఉంది, ఆక్వా సాగు సంబంధించి వేసవిలో కరెంటు కోతలు ఎక్కువగా ఉంటాయి. ఆ కరెంటు కోతల వల్ల ఈ డీజిల్ లేకపోవడం వల్ల మరి ఆక్వా రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఆ ఆక్వా రైతుల్ని కూడా ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు కూడా డీజిల్ కొరత ఉంది కాబట్టి ఈ రోజు 10 రూపాయలు తగ్గించామని చెప్పేసి నిన్నటికి ఇవాళకి కేజీకి 10 రూపాయలు తగ్గించిన పరిస్థితి. ఈ రోజు రైతులందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితి కూడా మన అందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వం, ఎందుకంటే మాట్లాడితే చాలు అటు నారా లోకేష్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మాది డబుల్ ఇంజిన్ సర్కారు, మేము దూసుకుంటా పోతున్నాం, ఏదైతే మేము సూపర్ 6 హామీలు ఇచ్చామో అవి సూపర్ హిట్ అయిపోయినాయని చెప్పేసి బయట డప్పులు చెప్పుకోవడం తప్ప నిజంగా వాస్తవానికి అవి సూపర్ హిట్ అయినాయా లేదా సూపర్ ఫ్లాప్ అయినది అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు గతంలోనేమో గ్యాస్కి సంబంధించి ఈరోజు మహిళలు ఆ గ్యాస్ను బుక్ చేసుకుంటే 40 రోజుల్లో మీకు బండ తీసుకొచ్చి ఇస్తామని చెప్పడం, కానీ ఈరోజు 2 నెలలు అయినా సరే ఆ బండను తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ డీజిల్, పెట్రోల్ కూడా ఏ విధంగా చేస్తారన్నది దయచేసి గమనించి రేపు రాబోయే రోజుల్లో ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ కొరత వల్ల ప్రజానీకం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజానీకం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నారు. పూర్తిగా 2 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వం విఫలమైతే ఈ రోజున ప్రధానంగా ఒక 4-5 రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడం చాలా దురదృష్టకరం. కృత్రిమంగా కొరత సృష్టించి దానివల్ల స్టాక్ పెట్టుకునేటువంటి డీలర్లు పరిస్థితి ఏర్పడటం, సుమారు ఈ రాష్ట్రంలో 4500 బంక్స్, పెట్రోల్ బంక్స్ ఉంటే 90% బంకులన్నీ కూడా మూతపడతాయి. స్టాక్ లేదు అని బోర్డు చూస్తా ఉన్నాం. మిగిలినటువంటి బంకుల్లో తెల్లవారులు పగలు రైతు కూడా క్యూల్లో నుంచుని డీజిల్ కొట్టించుకునేటువంటి పరిస్థితి. ఈ రోజున సరిగ్గా వేసవికాలం అవటం, ఒక పక్క వరి కోతలకు రావటం, వేసవికాలం ఆక్వాకి ఎక్కువగా డీజిల్ అవసరము, పౌర జీవనానికి కూడా ఈ రోజున డీజిల్ ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఎక్కడా కూడా డీజిల్ అందుబాటులో లేకపోవటం ప్రజల్ని ఆందోళన కలిగిస్తూ ఉన్నారు, ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఆగిపోయింది, స్తంభించిపోయింది. కానీ విచిత్రం ఏమంటే వారం రోజుల క్రితం ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసినా కూడా సంబంధిత మంత్రి గారు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం దగ్గర నిల్వలు ఉన్నాయని అనౌన్స్ చేసినటువంటి విషయం చూస్తున్నాం. అధికారులు అనౌన్స్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా డీజిల్ అందుబాటులో లేకపోవటం, కనీసం ప్రభుత్వం స్పందించకపోవటం. కానీ నిన్నైతే మీడియాకి లీకులు ఇచ్చి రివ్యూ జరిగినట్టు
ముఖ్యమంత్రి గారు కోప్పడినట్టు మీడియాలో మటుకి వచ్చింది. అసలు ఏమంటే ప్రభుత్వం చెప్పేదానికి ఇక్కడ ప్రాక్టికాలిటీగా ప్రజలు పడుతున్న ఇబ్బందులకి సంబంధం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరూ ఎదుర్కొంటున్న డీజిల్ కొరత ఇతర రాష్ట్రాల్లో ఎందుకు లేదో జనానికి అర్థం కావడం లేదు. మనం ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే డీజిల్ కొరత అనేది సృష్టించి ఈ రోజు సెలవుల్లో పిల్లలు బయటకు వెళ్ళడానికి కానీ ఫ్యామిలీలతో, అలాగే రైతులు, ఆక్వా రైతులు కానీ, వ్యవసాయం చేసుకునే రైతులు కానీ పంట చేతికి రాకుండా నష్టపోయే పరిస్థితిని చూస్తున్నాం. కుటుంబాలతో బయటకు వెళ్తే కొంత పెట్రోల్ కొట్టి సగం దూరం వెళ్ళిన తర్వాత ఏదైనా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తాయి. పెట్రోల్ దొరక రోడ్ల మీద కుటుంబాలతో, పిల్లలతో కూడా ఇబ్బంది పడే పరిస్థితులు చూస్తున్నా సరే ఈ రోజు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. కొరత అంటూ వస్తే మరి పెట్రోలియం శాఖ మంత్రి, కేంద్ర మంత్రివర్యులు చెప్పిన విధంగా ఏ విధమైన కొరత లేదు అని వారు చెప్పినప్పటికీ కూడా 3 రోజుల నుంచి కూడా ప్రజలంతా అర్ధరాత్రుల వరకు పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరి చివరికి మరి దగ్గరికి వచ్చాక కూడా పెట్రోల్ లేదని వెనక్కి తిరగడం, ప్రయాణాలను ఆపుకోవడం, జనజీవనం కరోనా కన్నా దారుణంగా స్తంభించిపోయి ఉంది. అంతేకాకుండా ఇంట్లో వంట చేసుకునే మహిళలకు కూడా గ్యాస్ బండలు దొరకడం లేదు. గ్యాస్ అయిపోయిన తర్వాత బుక్ చేయడానికి ఎక్కువ రోజులు పెట్టి మళ్ళీ బుక్ చేసిన తర్వాత రావడానికి ఎక్కువ రోజులు. అంటే ఈ రోజుల్లో ఏం వండుకుంటారు, ఏం తింటారు? ఏదైతే కూటమి ప్రభుత్వానికి రైతుల మీద ఒక చిత్తశుద్ధి లేదు. రైతులంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడు చులకన భావం. ఇవాళ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట నమోదు కార్యక్రమాలు చేసి ఎంత పంట పొందుతుంది, ఎంతమంది రైతులు పండిస్తున్నారు, దానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఎందుకు ముందుకు నడాలి, ఖరీఫ్ సీజన్లో అయినా రబీ సీజన్లో అయినా ఎలా చేయాలనే ఒక అవగాహన ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేసి భవిష్యత్తులో ఏంటో వర్షాలు వచ్చినా ఏమొచ్చినా ఏ చర్యలు తీసుకోవాలనేది ఒక యాక్టివ్ పాలసీ ఉండేది. ఇవాళ రైతుల మీద ఎంత చునకల భావన. ఇవాళ హార్వెస్ట్ జరుగుతుంది. హార్వెస్ట్ జరుగుతుందంటే ఇదివరకు గతంలో రైతు కూలీలు అందరూ కూడా చేతులతో ఇవాళ వరి కోతలు అయ్యి జరిగాయి. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినప్పుడు ఆ మిషన్లకి కావలసిన ఇంధనం డీజిల్ కావాలి. ఎంత నమోదైంది, ఎంత పంట ఉంది, ఎన్ని మిషన్లు కట్ చేస్తున్నాయి, ఎంత డీజిల్ అవసరం అనేది మీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ రాష్ట్రంలో 4510 బంకులు ఉంటే అందులో 70% దాంట్లో బంకులు లేకుండా చేసి మళ్ళీ ఉత్తుగా ఈ లీకులు ఇవ్వటం, మీరు 28 రూపాయలు డీజిల్ పెరుగుద్దని అంటే ఇది ముందే తెలుసా? అంటే కేంద్రంలో మీ సఖ్యతతో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీకు ముందే తెలిసే ఇవాళ ఇవన్నీ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకుని తర్వాత దళారీ వ్యవస్థతోనే అమ్మించుకుందామని మీరు చూస్తున్నారా? ఏదైతే రాజధానిలో ఎలా చేస్తున్నారో కూడా రైతుల విషయంలో కూడా మీరు అలాగే చేస్తారు. ఏదైతే అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాడో సింగపూర్ లో సుతారాలు చూస్తున్నాడు ఆయన. ఇక్కడ రాష్ట్రంలో అంతా రైతులందరూ లబోదీపోని ఆకాశం వంక చూసి ఈ చినుకులు పడతాయేమో, నిన్న మొన్న సన్నగా 2-3 చినుకులు పడ్డాయి. చినుకులు పడంగానే మళ్ళీ దళిపోయిన దాని ఎంఎస్పీ 1750 రూపాయల నుంచి మళ్ళీ 1300 కొంటారేమో అనే భయాందోళనలతో ఇక్కడ రైతులు ఉంటే మీరేం చేస్తున్నారు? సింగపూర్ లో చూస్తున్నారు. జనగణన 2027లో భాగంగా స్వీయ గణనపై అవగాహన కల్పించేందుకు ఒంగోలులో 5K నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్వీయ గణన విధానం తొలిసారిగా అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమని తెలిపారు. అందరికి కూడా తెలియపరచడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు 5K రన్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఎన్రోల్మెంట్ చేసుకోవటం వల్ల చాలా బెనిఫిషియల్స్ ఉంటాయి. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావాలన్నా కూడా మీరు కూడా ప్రభుత్వంలో ఎన్రోల్మెంట్ అయితే మీకు అన్నిటి కూడా ఉపయోగాలు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తర్వాత డోర్ టు డోర్ కూడా మేలో అందరికి కూడా ఇంటింటికి వచ్చి ఎన్రోల్మెంట్ కూడా చేస్తారు. ఎన్రోల్మెంట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరించి మీరు ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఈ పథకాలన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా వచ్చేవన్నీ కూడా మీకు వస్తాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది 2011 సెన్సెక్స్ ప్రకారంగా అప్పటి నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసేది చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నారు కాబట్టి చాలా జనాభా కూడా చాలా పెరుగుతుంది. దీన్ని ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు కూడా మీ ఆధారు అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి భవిష్యత్తులో అన్నిటికి కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ ఆధార్ లింక్ తోటి అందరం కూడా ఎక్కడున్నారు ఏందనేది కూడా ఈ సెన్సెక్స్ కూడా కరెక్ట్గా చెప్పడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎన్రోల్మెంట్ ప్రతి ఒక్కరు కూడా మీరు చేసుకొని ప్రభుత్వానికి సహకరించండి. మీకు ఉపయోగాలు కూడా ఎన్నో ఉపయోగాలు ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చేవన్నీ కూడా మీకు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని అసత్య ప్రచారాలను నమ్మి వాహనదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు.
నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న అపోహలపై డీఎస్ఓ లీలారాణితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 243 పెట్రోల్ పంపుల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ తోటి, అదేవిధంగా డిస్టిక్ సప్లైస్ ఆఫీసర్స్ తోటి, సివిల్ సప్లైస్ అధికారులతోటి, అదేవిధంగా ఈ ఆయిల్ కంపెనీస్ సంబంధించినటువంటి అధికారులతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన స్టేట్లో ఈ యొక్క పెట్రోల్, డీజిల్ సంబంధించి కొంత పాండమిక్ అనేది ఉందని చెప్పేసి ఉన్నటువంటి ప్రచారం మీద ఈరోజు మాకు మార్నింగ్ ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు అండ్ మన గౌరవ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది క్లియర్గా, ఎక్కడ కూడా ఈ యొక్క పెట్రోలు అండ్ డీజిల్ సంబంధించిన నిల్వలు, దానికి సంబంధించి సరఫరా సంబంధించి కూడా క్లియర్గా ఆయిల్ కంపెనీస్ కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా సరఫరాకి అభ్యంతరం, అదే మన ఇబ్బందులు లేకుండా మన పబ్లిక్కి ఈ యొక్క ఆయిల్, డీజిల్స్ అనేవి, పెట్రోల్, డీజిల్ అనేది సక్రమంగా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి వారితో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో కూడా మేము తహసీల్దార్స్ని అండ్ మా సివిల్ సప్లైస్ డీటెయిల్ని వాళ్ళని కూడా ఒక డ్రాఫ్ట్ ప్రొసీడింగ్ ఇచ్చేసి వాళ్ళని కూడా నిరంతరం అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా పర్యవేక్షిస్తూ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టి ఏమని చెప్పడం చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే మనకి మన జిల్లాలో అయితే ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మా దృష్టికి ఇంకా రాలేదు. మేము లాస్ట్ 22ను కూడా యొక్క ఎస్ఓలతో కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్ అధికారులతో కూడా పెట్టడం జరిగింది. అయితే కొన్ని బంక్స్ మనకి ఒక 15 బంక్స్ డ్రైఅవుట్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అవి కూడా వెరిఫై చేశారు డిఎస్ గారు వెళ్ళి. కానీ వాళ్ళకి క్రెడిట్ బేస్ మీద ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు ఆయిల్ తీసుకోలేని పరిస్థితి ఉండటం వల్ల మాత్రమే తప్ప ఈ యొక్క పాండమిక్ దృష్టిలో పెట్టుకొని మాత్రం వాళ్ళు సరఫరా లేని పరిస్థితి అయితే కాదు. కాబట్టి జిల్లాలో దాదాపు 264 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అందరికి కూడా సరఫరా అనేది సాఫీగా జరుగుతూ ఉంది. ఏదైనా కనుక మనకి సరఫరా తగ్గి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మాత్రం మా దృష్టికి వచ్చేస్తే వాళ్ళు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి మా తహసీల్దారులు అండ్ డీటీలు కూడా రెగ్యులర్గా పర్యవేక్షిస్తూ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మా దృష్టికి వస్తే మేము సరఫరా అధికారులతో మాట్లాడి, మనకి సేల్స్ ఆఫీసర్స్ ఉన్నారు జిల్లాలో, వారితో మాట్లాడి ఆ బంకులకు కూడా సరఫరా విధంగా చూస్తామని చెప్పి తెలియజేయడం అవుతుంది. కాబట్టి పబ్లిక్ ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి సరిపోయినటువంటి నిల్వలు ఉన్నాయి, సరఫరా కూడా మనకు ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడి మనం ముఖ్యంగా అంటే ఎక్కువగా స్టోర్ చేసుకునే ఉద్దేశంతో కానీ, అంటే మనకి వెహికల్స్ కాకుండా ట్యాంక్స్లోనో లేకపోతే ఏమైనా బాటిల్స్ ద్వారా తీసుకెళ్ళడం అలాంటి ప్రమాదకరం. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. మీకు కావాల్సినటువంటి ఆయిల్ మన పెట్రోల్ బంకులు దొరుకుతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము సరఫరా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఈ యొక్క పాండమిక్ దృష్టిలో పెట్టుకొని అచిత ప్రచారం మాత్రం నమ్మొద్దు మీరు దయచేసి. కాబట్టి మనకి సరిపోయినటువంటి సరఫరా కూడా ఉంది. ఒకవేళ మాకు తక్కువగా ఉందనుకుంటే మేము ప్రజలు కూడా వాళ్ళతో కాంటాక్ట్ చేస్తూ ఆయిల్ కూడా తెప్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రెగ్యులర్గా ఏ విధంగా అయితే మీరు ఈ ఆయిల్ వాడుతున్నారో అదేవిధంగా వాడండి. అనవసరంగా మీరు భయపడి ఎక్కువగా నిల్వ చేసుకున్న ఉద్దేశంతో ఈ ట్యాంకర్స్ ద్వారా అంటే బాటిల్స్ తీసుకెళ్ళడం కానీ, క్యాన్ల ద్వారా కానీ అలాంటి తీసుకెళ్తే ప్రమాదకరమైన పరిస్థితులు. కాబట్టి అవి తీసుకెళ్లొద్దు. మేము బంకు యాజమాన్యాలు కూడా చెప్పడం జరిగింది, అసోసియేషన్ ద్వారా కూడా అందరికీ. కాబట్టి మీకు కావాల్సిన మేరకు మీరు వెహికల్ తీసుకెళ్ళి కొట్టించుకోవచ్చు, ఇబ్బంది అలాంటి లేదు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 2వ రోజు ఉదయం నిత్యోపాసన, పంచసూక్తహనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా అలంకరించి విశేషంగా సహస్ర తులసీదళార్చన, నీరాజన మంత్రపుష్పం, సాయంత్రం స్వామివారికి ఎదుర్కోలు సన్నాహం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళావేదిక వద్ద శ్రీ నృత్యప్రియ డాన్స్ అకాడమీ కన్నవల్లి వారిచే కుమారి నరుకుల సాయిశ్రీ ప్రియ శిష్య బృందంచే కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు, పాలకవర్గ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి మోక అరుణ్ కుమార్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఓం అష్టగోళాగభూషణాయ గోవిందలిప్తాంగాయ శ్రీ ప్రజాపతిర్మణేవా యక్ష్మావావస్థేన ఏకమాగతాయ హరి ఓం హరి ఓం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించలేకపోతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. కూటమి ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత సమస్య తలెత్తింది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్. నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ గణన ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి. పిలుపునిచ్చిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.